ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనాం విక్రియవతు. ఓం వాగీషాద్యాసు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ స్వాగతం అండి. మనం ఈ చమకంలో మూడో అనువాకంలో ఉన్నటువంటి మొదటి మంత్రం శంచమే మయస్సు, మొదటి పనస. అందులో శం అనేటటువంటి అక్షరాన్ని దాన్ని ఉపాసన చేస్తున్నామని చెప్పుకుందాం. దానికి సంబంధించినటువంటి శం అని అనడంతో శం మయ రెండు పక్క పదాలు, ఒకటి ఇహలోక సుఖములు, ఇంకోటి పరలోక సుఖములు అని ఆ రకంగా వాటిని వర్ణించడం జరిగింది. నాకు సుఖమునిచ్చుగాక పరమశివుడు అంటే ఇహలోక సుఖమునిచ్చుగాక పరలోక సుఖమునిచ్చుగాక అంటే అంటే నేను పొందేదను గాక అందులో భావం. ఆయన ఇచ్చుగాక అంటే నాకు అవన్నీ నాకు లభించుగాక అని అర్థం వస్తుంది. అయితే లభించాలంటే ఎంతమంది దేవతల యొక్క అనుగ్రహం ఉంటే ఆ సుఖాన్ని మనం అనుభవించగలుగుతాం. అది మనం వివరించుకోవడం కోసమని శిక్షా ఉపనిషత్తులో ఉండేటటువంటి శాంతి మంత్రం దగ్గరికి వెళ్ళాం. శం అనే ఇక్కడ అక్షరం ఉండదు, అక్కడ శం అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. షణ్ణో ఓం షణ్ణో మిత్రశం వరుణ అంటూ ప్రారంభించాం. ఆ ఒక్క అక్కడ శాంతి మంత్రాలు మనకి రెండు ఉంటాయండి శిక్షావళిలో. సామాన్యంగా ఒక ఉపనిషత్తు పాఠం ప్రారంభించే ముందు ఏ మంత్రవాక్యం ఉంటుందో శాంతి మంత్రం, ఆ ఉపనిషత్తు ఉపదేశం అయిపోయాక అంటే ఉపదేశం చివరిని కూడా అదే మంత్రం మామూలుగా ఉంటుంది. సహనా అవుతుంది అనుకోండి, ముందర అదే చదువుతాం, చివరిని అదే చదువుతాం. కానీ శిక్షావళి దగ్గర ఇంకా అదనంగా ఇంకొక మంత్రం కూడా ఉందండి. అంటే రెండు మంత్రాలు. ఆ మంత్రాలు మనం మొదటి మంత్రమే మనకి పూర్తయింది. రెండో మంత్రం కూడా అయితేనే అప్పటికి శం అనేటటువంటి అక్షరానికి మనం పూర్తిగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. అంటే మన పార్ట్ 1 అయింది, పార్ట్ 2 ఇంకా ఉండిపోయింది. అది చూద్దామండి ఇప్పుడు. అంటే ఈ మొదటి పార్ట్ ఎప్పుడు చెప్పుకున్నామంటే ఉపనిషత్తుని గురువు గారు ఉపదేశం ప్రారంభించే ముందు శిష్యుడు మొత్తం ఈ దేవతల యొక్క అనుగ్రహం నాకు కలుగుగా కానీ మొత్తం షణ్ణో మిత్రదేవుడు, వరుణదేవుడు, అర్యముడు, తర్వాత ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు, మొత్తం ఎంతమంది అయ్యారండి? 1 2 3
4, 5, 6 దేవతలను స్మరించాడు. ఇక్కడ అంతా అయిందా చివరికి నన్ను రక్షించు, మా గురువుగారిని రక్షించు అని ఇక్కడ చెప్పాడండి. ఇంక అక్కడి నుంచి పాఠం ప్రారంభమైంది. ప్రారంభం అయ్యాక నెక్స్ట్ ఇంకా పాఠం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నా పాఠం పూర్తయిందయ్యా మీ అందరి అనుగ్రహంతోటిను అని అనుకుంటూ ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి భక్తి భావనతోటి ఎంతమంది దేవతలను ముందుగా పాఠం ప్రారంభించే ముందు అతను స్తోత్రం చేస్తున్నాడు, ప్రార్థించుకున్నాడు, వాళ్ళందరికీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుతున్నట్టుగా ఓ వాక్యం ఉందండి ఇక్కడ. నువ్వు రక్షించేవయ్యా, నువ్వు రక్షించేవయ్యా అని అంటూ అక్కడ ఆ వాక్యం చూడండి ఒక్కసారి. మళ్ళీ ఇది కూడా మొదటి వాక్యాలు అన్నీ మొదట్లో ఓ రకంగానే ఉంటాయండి, కానీ మధ్యలో మారిపోతాయి. ఓం శన్నో మిత్రశం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇంతవరకు ఇంత ముందర చెప్పుకున్నటువంటి శాంతి మంత్రంలో వాక్యాలు ఈ వాక్యాలు సమానమే, కానీ ఇక్కడి నుంచి అక్కడ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని అక్కడ చెప్పొచ్చాడు. ఇక్కడ త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం అర్థమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం. ఓం శాంతి 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 అంటూ ఇందులో ఏమిటి దానికి దీనికి తేడా ఏమిటి? సందర్భం ఏమిటంటే ఇది పాఠం అయిపోయిన తర్వాత, అంటే ఉపదేశం బ్రహ్మోపదేశం కరెక్ట్గా చెప్పుకోవాలంటే పరబ్రహ్మమును గురించినటువంటి వాక్యములన్నీ ఏవైతే ఉన్నాయో అది ఈ ఉపనిషత్తులో అందించిన శీర్షోపనిషత్తులో అంటే తైత్రీయోపనిషత్తులో మొదటి పన్నం. అందులో అంతా చెప్పుకున్నాక విద్యార్థి బ్రహ్మోపదేశాన్ని పొందిన తర్వాత అక్కడ అతను స్మరణ చేసుకుంటున్నాడు. ఆ స్మరణ చేసుకోవడంలో చూడండి అతను చెప్పేటటువంటి వాక్యాలన్నీ కూడా ఎలా ఎలా వస్తాయి మెల్లగా చూద్దాం మనం. అక్షరార్థస్తు ఉపక్రమే, ఇంకో కొంచెం పెద్ద చేస్తానండి, ఇక్కడ ఉంది. అక్షరార్థస్తు ఉపక్రమే సమామ్నాత మంత్రవత్ అవగంతవ్య. మొదట్లో చెప్పినటువంటి ఆ పదాలకి అర్థాలన్నీ కూడా ఉపక్రమే అంటే ఈ భాష్యం ప్రారంభంలో ఏదైతే చెప్పుకోవడం సమామ్నాతం, ఏదైతే ఆమ్నాయం చేయబడిందో, ఏవేమిటి చెప్పబడినటువంటి మంత్రములకు ఇదివరకు చెప్పినటువంటి అర్థములు ఏవైతే చెప్పబడిందో అదే ఇప్పుడు కూడా అవగంతవ్య, అదే అర్థాన్ని తీసుకోవాలి అక్కడ కామన్గా ఉన్నటువంటి వరకును. అయితే అక్కడ కానికి దీనికి చిన్న చిన్న భేదాలు ఏమిటి, దీని విశిష్టత ఏమిటి? ఉపక్రమకాలే బ్రహ్మణ పూర్వం అనుక్తత్వాత్ బ్రహ్మ వదిష్యామి ఇది పఠితం. ఆ పాఠం ఉపక్రమకాలే అంటే పాఠం ప్రారంభించే ముందు చేసినటువంటి ఆ స్తోత్రవాక్యాల్లో అప్పటికి పరబ్రహ్మం గురించి ఉపదేశం పొందలేదు, ఆ బ్రహ్మం గురించి చెప్పుకోలేదు, గురుగారు ఇంకా చెప్పలేదు, బ్రహ్మ ఎటువంటి చెప్పలేదు, ఓంకారం గురించి వాటి గురించి వర్ణన ఏమీ చేయలేదు. అంతే ఉపక్రమకాలే అంటే పాఠం ప్రారంభించే ముందు బ్రహ్మణ పూర్వం బ్రహ్మణ అనుక్తత్వాది, ముందుగా బ్రహ్మ గురించి పరబ్రహ్మ గురించి అనుక్తత్వాది చెప్పకపోవడం వల్ల అప్పుడు ఏమన్నాడు ఆయన, నేను బ్రహ్మ గురించి చెప్పబోతున్నాను, బ్రహ్మ వదిష్యామి, నేను వదిష్యామి అని భవిష్యత్ కాలం, పరబ్రహ్మం గురించి నేను చెప్పబోతున్నాను అనే మాట అక్కడ పఠితం అని ఆ రకంగా చదువుకున్నాం. ఇంకోటి ఏంటంటే తథా విఘ్న పరిహారస్య ప్రార్థనీయత్వాత్ అవతు ఇది పఠితం. ఆ పాఠం ప్రారంభించిన లాగైతూ పాఠం చివరి దాకా మధ్యలో విఘ్నాలు రాకుండా, ఎవరో అర్జెంట్ ఏదో మెసేజ్ వచ్చిందనుకోండి పాఠం ఆపేసి వెళ్ళాల్సి వస్తుంది గురువు గారు, లేదా ఈ కుర్రాడికి ఎమర్జెన్సీ ఏదో సిచ్యువేషన్ వచ్చిందనుకోండి కుర్రాడి పాఠం ఆపేసి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రకంగా గురువుకి కానీ శిష్యుడికి కానీ ఎక్కడ విఘ్నములు రాకుండా ఉండడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, తథా విఘ్న పరిహారస్య ప్రార్థనీయత్వాత్, అక్కడ అంటే విఘ్నములు రాకుండా ఉండడం కోసం ప్రార్థనలో భాగంగా నన్ను రక్షించుగాక, గురువుగారిని రక్షించుగాక, అవతు వక్తారం, నన్ను రక్షించుగాక, మా గురుగారిని రక్షించుగాక అని పఠితం అని ఆ రకంగా చదువుకోవడం అయ్యింది. కానీ పాఠం అయిపోయింది విఘ్నం లేకుండాను. అంటే ఇక్కడ ఏమిటి మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్పాలి, అవసానేతు అంటే పాఠం చివరిని బ్రహ్మణ పూర్వం ఉక్తత్వాత్, పరబ్రహ్మమును గురించి పూర్వమే ముందుగా అంటే పాఠం చివరికి అది ముందరవుతుంది. ఉక్తత్వాది చెప్పబడ్డం వల్ల విఘ్నరాశేశ్చ పరిహృతత్వాదు,
విఘ్నం ఒక విఘ్నం కాదు, అనేక విఘ్నాలు రావచ్చు. ఏ విఘ్నము కూడా రాకుండా ఉండుట వల్ల అవాదిశం అంటే నేను ఇప్పుడు ఏంటంటే ఇలా అలా అన్నాను, అవే ఆవీత్ నేను రక్షించబడ్డాను అని ఇది పఠితం. అది దానికి దీనికి తేడా. నిష్పన్నస్య విఘ్న పరిహారస్య పునః పరామర్శ కృతఘ్నత్వ నివారణార్థ. అంటే ముందరగా ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడు మీది కట్టుకుంటూ ఉంటామండి పెళ్లి ముందర, ఓ ఉపనయనం ముందరను. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ విఘ్నేశ్వరుడు మళ్ళీ మళ్ళీ పూజ చేస్తామా? చెయ్యం. ఆ వేళ దాని ఏదో ఉండరాడు చేసుకోవడం, దాన్ని భక్షించడం, దాంతో సరిపోతుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే నిష్పన్నస్య విఘ్న పరిహారస్య, విఘ్నం పూర్తిగా ఏ విఘ్నము లేకుండా పూర్తి అయిన తరువాత పునః మరి ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకా అయిపోయిన తర్వాత ఎందుకు పునః పరామర్శ మళ్ళీ రెండోసారి ఎందుకు చెప్తున్నాడని అనుకోవాలంటే కృతజ్ఞత్వ నివారణార్థ. అయ్యా నిన్ను మర్చిపోలేదయ్యా, నువ్వు ఎంత గొప్ప సహాయం చేసావో దేవతలందరికీ కలిపి ఉమ్మడిగా అనుకోండి సామూహికంగా మీరందరూ చేసినటువంటి సహాయం వల్ల అనుగ్రహం వల్ల నాకు పాఠం నిర్విఘ్నంగా కొనసాగింది. అంచేత ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. ఆ కృతజ్ఞతతో ఉన్నాను నేను మీ ఏడల. చెప్పకపోతే కృతజ్ఞత్వం వస్తుందేమో అని ఆ కృతజ్ఞత్వమును తొలగించుకున్నట్టుగా మళ్ళీ రెండోసారి ఇక్కడ చెప్పడం జరుగుతోంది అని అలా అన్వయించుకోండి. అన్యథా మిత్రావరుణాది దేవకృతం ఉపకారం అజానానస్య ముముక్షో కృతజ్ఞత్వం ప్రసజ్యేత. ఆ రకంగా చెప్పుకోకపోతే మనకి మిత్ర, తర్వాత వరుణ, ఇలా దేవతలందరూ లిస్ట్ చెప్పుకున్నాం కదండి, 6 చెప్పుకున్నాం అప్పుడే. మిత్రుడు, వరుణుడు, తర్వాత చివరికి విష్ణువు దాకాను. ఈ దేవతలందరూ చేసినటువంటి ఉపకారాన్ని అజానానస్య ముముక్షోహో దాన్ని గుర్తించకుండా ఆ ముముక్షుని మోక్షాన్ని కోరదలుచుకున్నటువంటి ఈ సాధకుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళని ఒక జ్ఞాపకం చేసుకోకపోతే కృతజ్ఞత్వం ప్రసజ్యేత, పని అయిన తర్వాత వదిలేశారు అనేటటువంటి ఆ భావన దేవతలకు కూడా అనిపించకుండా ఉండడం కోసమని ఇతను ఆ కృతజ్ఞత్వం లేకపోతే వచ్చి ఉంటుంది వాళ్ళని స్మరించుకోకపోతే. అది తచ్చ అయుక్తం, అది సరైన పద్ధతి కాదు. అందుచేత అంటూ ఇక్కడ కృతజ్ఞత అనేటటువంటి మాటకి ఎంత తీవ్రంగా పరిగణించిందో మన వేదశాస్త్రాలు విషయం, పురాణాల్లో కానీ ఇక్కడ గొప్ప వాక్యాలు ఉన్నాయండి. కృతజ్ఞతని ఏదైనా మహాపాపం దానికి పరిష్కారం ఉంటుంది. కృతజ్ఞతతో మాత్రం ఉంటే దానికి పరిష్కారం లేదుటండి. దానికి వెంటనే ఒక స్మృతిలో ఉండేటటువంటి వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మజ్ఞే నిష్కృతిర్దృష్ట కృతజ్ఞే నాస్తి నిష్కృతి అంటాడండి. ఇది స్మరణాత్. స్మరణాత్ అంటే స్మృతిలో, అంటే మనకి భారతం రామాయణం కూడా స్మృతుల కిందే వస్తాయి. బ్రహ్మజ్ఞే బ్రహ్మహత్య మహాపాపాలు పాపాలు చాలా ఉన్నాయి. ఈ పాపాలన్నింటిలో కూడా ఇంకా తీవ్రమైనటువంటి అత్యుత్కటమైనటువంటి పాపాలు ఏమిటంటే బ్రహ్మహత్య, గోహత్య ఇలాంటివి. దానికైనా నిష్కృతి ఉంది, అంటే తొలగించుకోవడానికి పరిహార మార్గాలు ఏవో ఉండొచ్చు. కానీ కృతజ్ఞనే నాస్తి నిష్కృతి, చేసిన సహాయాన్ని మరిచిపోయినట్టు వాడిని ఎవరు క్షమించలేరయా, ఇంకా వాడిని బాగు చేయలేం అని అంటూ వాక్యం ఉంది అని అన్నారండి. ఈ వాక్యం చదివితే వెంటనే ఏది జ్ఞాపకం వస్తుంది తెలుసునండి? ఈ మాట ఎవరన్నారు తగ్గి ఇలాంటి మాటే రామాయణంలో వస్తుందండి. ఒక్కసారి చూడండి. అది ముందర వాలిని వధించడం అయిపోయిన తర్వాత సుగ్రీవుడికి శ్రీరాముడు సమయం ఇస్తాడు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది 2 నెలలు. అంటే ఇది 2 నెలల్లో మనం ఏ పని చేయలేము కూడా, వెతకడం కష్టంతో కూడినటువంటి పని. అంతా బురద ఉంటుంది, కాలేస్తే బురద ఉంటుంది అక్కడక్కడ. అంచేది నీకు 2 నెలలు కూడా నువ్వు అయిన తర్వాత మనం వెతకడం ప్రారంభిద్దాం. అది ఇంక నువ్వు రాజ్యానికి వెళ్ళు, కిష్కింధ నగరానికి వెళ్ళి 2 నెలలు అయిన తర్వాత రా అని చెప్పి ఆ వేళ బాలిని వధించిన తర్వాత పంపించేప్పుడు చెప్పి పంపించాడండి. పంపిస్తే ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచో ఆ వాలి భయంతో ఇతను తన భార్య కూడా వెనక్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోయింది. రుమని అక్కడే వదిలేయడం, ఆ వాలి పోషణలోనే అక్కడే ఉండిపోయింది. ఉండిపోయేప్పటికీ ఇక్కడ ఆ అవకాశం మళ్ళీ తన భార్యతోటి అక్కడ మిగతా స్త్రీలతోటి ఆ అవకాశం రావడం, ఆ శరీరం ఉండేటటువంటి ప్రకోపాలకు అతను లోబడి ఉండడం మూలంగా 2 నెలలు కాదండి, 4 నెలల కాలం మళ్ళీ వెనక్కి రిపోర్ట్ చేయలేదు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే శ్రావణం, భాద్రపదం అయిన తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేసి ఉండాలి. వెంటనే రాలేదు.
అప్పటికి ఇంక శ్రీరాముడు ఎప్పుడు ఏ క్షణం ఇంత టైం నిమిషాలు సెకండ్లతో లెక్క పెట్టుకుంటే పాపం నిప్పుల మీద కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నాడు ఆయన. ఎప్పుడు సుగ్రీవుడు వస్తాడా, ఎప్పుడు ఈ వర్షాకాలం వెళుతుందా, ఎప్పుడు సుగ్రీవుడు వస్తాడా, ఎప్పుడు వెతికించడం ప్రారంభిస్తామా, అమ్మవారు మరి సీతమ్మవారిని ఎక్కడుందో ఎలా దొరుకుతుంది ఆవిడ. ఓ గడ్డి మేట్లో చిన్న సూది పిన్ను పడేస్తే గుండు సూది పడిపోతే వెతకడం ఎంత కష్టమో. సీతాదేవి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏ ఊళ్ళో ఉందో తెలియదు, ఏ ప్రాంతంలో ఉందో తెలియదు, ఏ గుహలో దాచాడో తెలియదు, ఏమీ తెలియదు. అటువంటిది ధనవి ఆయన ఎలా ఉన్నాడంటే అంత రెస్ట్‌లెస్‌గా ఉన్నటువంటి ఆయన అప్పుడు ఇంక లక్ష్మణుడితోటి అంటాడండి. ఆ వాక్యాలు చూడండి. పూర్వం కృతార్థో మిత్రాణం న తత్ప్రతికరోతి యః కృతఘ్నః సర్వభూతానాం సవధ్యః ప్లవగేశ్వర. ఇది చెప్పేసిన తర్వాత, రాముడు చెప్పిన తర్వాత లక్ష్మణుడు ఇంకా ఊగిపోతూ కోపంతోటి కిష్కింధా నగరంలో ప్రవేశించి వాడి సంగతి తెలుసుకురామని రాముడు చెప్పాడు. లక్ష్మణుడు ఇంకా అలా అడిగేప్పుడు ఇంక అతనికి అసలే పట్టుపగ్గా లేకుండా కోపంతో ఉన్నాడు అతను. వెళ్ళిపోయి సుగ్రీవుడిని ఉద్దేశిస్తూ లక్ష్మణుడు అన్న మాటలండి ఇవి. పూర్వం కృతార్థో మిత్రాణం న తత్ప్రతికరోతి యః కృతఘ్నః సర్వభూతానాం సవధ్యః ప్లవగేశ్వర. హే ప్లవగేశ్వర, ఓ కూతురికి రాజు అయినటువంటి సుగ్రీవ, పూర్వం కృత అర్థః, ముందుగా తన పని అయిపోయి ఉన్నప్పుడు మరి ఆ మిత్రాణం న తత్ ప్రతికరోతి యః, ఎవడైతే మరి ప్రత్యుపకారము చెయ్యడో వాడు కృతజ్ఞుడు అంటే వాడయ్యా. అది ఒక్క మనుషుల్లోనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ కూడా అదే మాట. సర్వభూతానాం, అలాంటి వాడు ఎక్కడున్నా సరే సమస్త జీవుల్లోనూ కూడా అలాంటి వాడు సవధ్య, వాడిని ప్రాణం తీసి చంపేయాలి వాడి పట్టుని. ఎవడైతే కృతజ్ఞుడు ఉన్నాడో వాడిని చితకుడు వాడిని వధించాలి. అదొకటే శిక్ష వాడికి అంటూ అక్కడ ఇంకో గొప్ప మాట చెప్తాడండి. లక్ష్మణుడు కూడా ఎంత చదువుకున్నాడు చూడండి. గీతోయం బ్రహ్మణా శ్లోకః సర్వలోక నమస్కృతః దృష్ట్వా కృతఘ్నం క్రుద్ధేన తన్నిబోధ ప్లవంగమ. ఇదేదో నా మాట అనుకోకు సుమా సుగ్రీవ. పూర్వం బ్రహ్మగారు ఆయనకి ఎవరి మీద ఒకసారి కృతజ్ఞత ఉన్నటువంటి వాడు ఎదురైతే అప్పుడు ఆయన చెప్పినటువంటి గొప్ప అపూర్వమైనటువంటి ఒక శ్లోకం ఉంది. సర్వలోక నమస్కృతః గీతః అయం. సమస్త లోకములలోనూ కూడా శ్లాఘించబడినటువంటి ఒక శ్లోకం ఇది. ఏమిటంటే అప్పుడు ఇప్పుడు చెప్పేటారు, క్రుద్ధేన బ్రహ్మణ, కోపం వచ్చింది, బ్రహ్మగారికి కోపం వచ్చింది. దాన్ని బట్టి ఊహించుకోండి. తన్నిబోధ, ఆ విషయం చెప్తాను చూడు. ఏమిటంటేట, గోఘ్నే చైవ సురాపేచ చౌర్యే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి. గోఘ్నే, గోహత్య చేసినటువంటి వాడికి, నిష్కృతి విహితా సద్భిః, గొప్పవాడు దానికి వాడు గోహత్య చేసాడండి, ఈవేళ రిపెంట్ అవుతున్నాడు, సర్లే ఏవో ఈ ప్రాయశ్చిత్తాలు చేసుకోమను అని కూడా అక్కడ చెప్పచ్చుట. సురాపేచ, ఈ సుర తాగడం అంటే కళ్ళు తాగడం అంటే డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్, అది కూడా మహాపాపాల్లో లెక్క కట్టారు. అది చేసినటువంటి వాడు వచ్చి, సార్ నేను క్షమించండి నన్ను అంటే దానికి కూడా కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయట. చౌరీ, దొంగతనం చేశాడు. మనకి చౌర్యం గురించి మనకి నమ్మకంలో చాలా చోట్ల వచ్చిందండి. తస్కరాణం పతయే నమో నమో వంచతే పరివంచతే అంటూ అక్కడ ఎన్ని రకాలుగా దొంగతనాలు చేసి, దొంగతనాలు చేసే వాళ్ళలో కూడా ఉన్నవాడు పరమశివుడే అని. అయితే ఒకటి మామూలు, అయితే మానవత్వ బుద్ధితోటే ఉన్నటువంటి వాడు, దొంగ అయినటువంటి వాడు కూడా వచ్చి నన్ను క్షమించవయ్యా అంటే దానికి కూడా ఒక పరిహార మార్గం చెప్పచ్చుట. భగ్నం వ్రతే తథా, ముందుగా ఏదో ప్రతిజ్ఞ చేశాడు, ఒట్టేసుకున్నాడు, ఇలాగే ఉంటానన్నాడు, ఈ సహాయం చేస్తానన్నాడు, ఎవరికో ఏదో రకరకాల మాటలు చెప్పాడు, పని పూర్తి అయిపోయింది. కానీ తాను పెట్టుకున్నటువంటి నియమాలని తానే ఉల్లంఘించడం జరిగింది. అటువంటి వాడికి కూడా నిష్కృతి ఉందయ్యా. పెద్దవాళ్ళు చెప్పారు పరిహార మార్గాలు. కానీ కృతజ్ఞనే నాస్తి నిష్కృతి. చేసిన పనిని, అవతలాలు చేసిన ఉపకారాన్ని పొంది వాళ్ళకి మళ్ళీ మర్చిపోయి వాడు ప్రత్యుపకారం చేయవలసి ఉండగా మాట ఇచ్చి కూడా చేయకపోతే అలాంటి వాడికి ఇంకా పరిహారం లేదయ్యా, పరిష్కారం లేదు, వాడికి నిష్కృతి కూడా లేదు అంటూ మనకి కిష్కింధాకాండలో 34వ సర్గలో 10, 11, 12 శ్లోకాల దగ్గర వస్తుందండి ఇది. అంటే అక్కడ భాష్యంలో ఆ వాక్యాలు ఉన్నది, వెంటనే ఇది జ్ఞాపకం వచ్చి ఇది తీసుకొచ్చామండి. ఏమండి ఇప్పుడు తర్వాత వాక్యం చూద్దామండి. అంటే ఎందుకు చెప్పాడంటే, ఇక్కడ ఈ ముముక్షువుకి మోక్షాన్ని కోరుకునేటటువంటి సాధకుడు మనకి బ్రహ్మప్రాప్తి కలగడం అది అల్టిమేట్. దానికి బ్రహ్మ విద్య నేర్చుకోవాలి, దానికి సద్గురువు లభించాలి. సద్గురువు లభించాడు,
ఆ విద్యది అపూర్వం, ఎంత కోట్లు ఇచ్చినా కానీ లభించని విషయం అది. అనుగ్రహం, గురు కటాక్షం చేత మాత్రమే లభించేటువంటి పరమేశ్వరుని యొక్క సర్వదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి దాని దగ్గరికి చేరగలుగుతాం మనం. అటువంటి అన్నీ సిద్ధించినప్పుడు ముందర ప్రార్థనలన్నీ చేస్తున్నాడు, మొక్కులన్నీ మొక్కుకున్నాడు, దేవతలందరికీ దండాలు పెట్టున్నాడు, పని అయ్యింది. బ్రహ్మ విద్యని ఉపదేశ రూపంలో పొందాడు. ఇంకా దానికి ఇంకా ఆచరణ చేసుకోవడం, దాన్ని మననం చేసుకోవడం ఇంకా తర్వాత ఉన్నాయి భాగాలు. కానీ వచ్చినంత వరకు చిన్న విషయం కాదు. అందుచేత అటువంటి కృతజ్ఞత్వ దోషం రాకుండా ఉండడం కోసమని మళ్ళీ అందరి దేవతలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడయ్యా. అందుకోసం అందరినీ స్మరిస్తున్నాడు. నన్ను మీరందరూ రక్షించారయ్యా అంటున్నాడు. అని చెప్తూ నిష్పన్నేపి సాధనానుష్ఠానే కృతజ్ఞత్వ దోషేన ఫలం ప్రతిపద్యేత. ఏమయ్యా వాడికి బ్రహ్మ విద్య వచ్చేసింది కదా, ఇంకా కృతజ్ఞుడు అనుకోలేదు, ఏమవుతుంది? కాదయ్యా, దానివల్ల వాడు ఏ సాధన అయితే చేద్దామని బ్రహ్మ విద్యా ప్రాప్తి ద్వారా మోక్షం పొందాలి, మోక్ష ఫలాన్ని పొందాలి అనుకుంటాడు. మోక్ష ఫలం పొందే ముందర పెద్ద కండిషన్ ఏమిటంటే, అంత ముందర నీకు ఏమైనా పుణ్యం ఏమైనా ఉందా? ఇంకా నీకు ఎలిజిబిలిటీ లేదయా. నీకేమైనా పాపం ఉందా? అసలు లేదయా. పుణ్య పాపాలు ఏమీ లేకుండా జీరో బ్యాలెన్స్లోకి వెళ్ళడమే అది మొట్టమొదటి నెక్స్ట్ షో. ఆ జీరో బ్యాలెన్స్ ఉన్నవాడే లోపల రండి, ఆ ముముక్షు హోమంలోకి అన్నట్టుగా ఉంటుందండి. అలాగా ఆ కృతజ్ఞత్వ దోషం కనుక ఎక్కడ ఇంకా పాపం ఉంది, వాడు కృతజ్ఞుడిగా ఉండిపోయాడు, వాడు ఎవరికి సహాయం చేస్తానన్నాడు, చేయవలసి ఉంది, వాడు చేయలేదు. అలాగా ఇంకా వాడి బ్రహ్మ విద్యా సాధన చేసినా సరే సాధన అనుష్ఠాని, వాడు ఎంత చేసినా అంతా నిష్పన్నైపోయి అంత సిద్ధమే, సంపూర్ణ అయిపోయింది, కరెక్టే. అయినా ఆ ఫార్మేట్లో చూడడంలో ఇంకా వెనకాల ఆ దోషం ఇంకా కాగితం మీ దృష్టిలో ఉండిపోయింది. లేదండి సార్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని ఆ ఫలము ప్రతిబద్ధత దానికి కొంత ఇంకా ప్రతిబంధకం అయిపోతున్నది. అంచేత తత్ మాభూత్ ఇది ఆధ్యాత్మికాది విఘ్నానాం శాంతి నిష్పన్నేత ఇత్యేవం దేవకృత ఉపకార పరామృశ్యతి. అందుచేత అలాంటి ఆ దోషము సంభవించకుండా ఉండడం కోసమని, తర్వాత శాంతి లభించాలని దేవతలందరూ చేసినటువంటి ఉపకారం మళ్ళీ పరామృశ్యతే, మళ్ళీ అందరినీ స్మరించుకోవడం జరుగుతుందండి. ఈ సందర్భంలో ఇది మొత్తం ఇప్పటికీ శం అనేటటువంటి ఆ ఒక్క అక్షరానికి నాకు తెలిసినంత వరకు వివరణ అలా వస్తుందండి. అంటే సుఖము కావాలి అంటే కోట్లు గడించేము, అవతలని హత్యలు చేసో ఏదో, ఎంత ఇక్కడ భోగాలు సంపాదించినటువంటి ఆ రకంగా అన్యాక్రం అధర్మ పద్ధతుల్లోనూ అన్యాయ పద్ధతుల్లోనూ సంపాదించిన ఆ ధనం వల్ల వచ్చేటటువంటి భోగాల మధ్యలో ఉండొచ్చు. కానీ వాడికి అనుభవించే వాడికి తెలీదా, వాడిని ఆ వేళ అలా చేసి ఇలా సంపాదించాం, వాడిని అలా మోసం చేసి సంపాదించాం, ఇలా చేసి అవన్నీ వాడికి ఉండకుండా ఉంటాయా? ఆ గిల్టీ కాన్షియస్ అది పూర్తి మర్చిపోగలడా? అది ఉన్నంతసేపు నిజంగా సుఖాన్ని అనుభవిస్తున్నాడా వీడు? భోగాల మధ్యలో ఉన్నాడు. అయినా సరే అది వెనకాల పీకుతూ ఉంటుందండి. ఇంచేత ఆ కృతజ్ఞత్వం వాడేదో చేసినటువంటి దుర్మార్గత్వం. ఈవేళ మనం కోరేటటువంటి సుఖము ఎటువంటిదంటే, అటువంటి గిల్టీ కాన్షియస్‌నెస్ కూడా ఏ కోశమున నాకు లేకుండేటటువంటి సుఖాన్ని ఇవ్వయ్యా. ఎవరికీ నేను ఇంకా బాకీ పడి ఉండలేదు. ఎవరికీ నేను ఇంకా ఆ పాప వాళ్ళకి చేయవలసిన పనులు, ఈ పనులు చేయవలసినవి ఏమీ లేవు నాకింక. అయిపోయాయి అన్నీ. ఎవరెవరికి ఏం తీర్చాలో అన్నీ ఇచ్చేసాను. ఇప్పుడు నాకు సుఖాన్ని ఇవ్వయ్యా అని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడండి. సరిగ్గా ఈ సమయంలో ఈవేళ మనకి ఆ సునీత విలియం గురించి జ్ఞాపకం ఉందా? మనం సుమారు 5, 6 నెలల క్రితం 71, 72 ఎపిసోడ్స్ దగ్గర ఉండగా, ఆ వేళ మనకి నమ్మకంలో ఒక వాక్యాన్ని చదువుకున్నామండి. అక్కడ మీకు జ్ఞాపకం ఉందనుకుంటాం. సహస్రాని సహస్రోయ అనువాకం చెప్పుకుంటూ అక్కడ ఓం సహస్రాణి ఆ వాక్యాల గురించి మళ్ళీ ఒక్కసారి ఈవేళ స్మరణ చేసుకుందామండి. ఓం సహస్రాణి సహస్రశో ఏ రుద్ర అధిభూమ్యాం తేషాగుం సహస్రయో జనే వధన్వా నితన్మసి అస్మిన్ మాహత్యర్నవేం తరిక్షే భవాధి నీలగ్రీవాశ్చితికంఠా శర్వా అధః క్షమా జరా నీలగ్రీవాశ్చితికంఠాదివగం రుద్రా ఉపశ్రితాః ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనానో ఏ పథాం పథి రక్షయ ఐలమృదాయవ్యథః ఏ తీర్థాని ప్రచరంతి శృకావంతో నిషంగిణః ఏతావంతశ్చ భూయాగుంసశ్చ దిశో రుద్రావిత స్థిరే ఏషాగుం సహస్రయో జనే వధన్వాని తన్మసి అని అక్కడ మంత్రం చెప్పి దాని తర్వాత వాక్యం చెప్పుకున్నాండి. నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం
ఏ అంతరిక్షే ఏ దివి ఏషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచేర్దశోదీచేర్దశోర్ధ్వా తేభ్యో నమస్తేనో మృడయంతు తేయంద్విష్మో యశ్చ నోద్వేష్టి తం ఓజంభే దధామి అని ఆ మంత్రపఠనం చేస్తూ ఆ వేళ మనం చేసినటువంటి పాపాలకి ఎన్ని రకాల శిక్షలు పడచ్చు అంటే భూమి మీద జరగచ్చు శిక్షలు, అంతరిక్ష లోకంలో జరగచ్చు, జులోకంలో జరగచ్చు, శిక్షలు ఎక్కడైనా పడచ్చు అని అంటూ ఆయన మొట్టమొదటి మన నమ్మకంలో చెప్పే వాక్యం జ్ఞాపకం, నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ, నీ బాణాన్ని ఆమె వేకయ్యా అంటే మొట్టమొదట ఆ అర్థం వచ్చేటువంటి వాక్యంతో మన నమ్మకం ప్రారంభమైందండి. ఇక్కడ ఆ బాణాలు ఏమిటో చెప్పాడండి అంటే భూలోకంలో అన్నం విషయంలో మనకి అరక్కపోవడం, గ్యాస్ట్రోఎంటరాలజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎంటర్ అవ్వడం, ఇంత డబ్బు ఉంటే ఏమిటి ఉపయోగం అండి? ఆ రకంగా రుద్రులు మనం చేసిన పాపాన్ని మన చేత తినిపిస్తారటండి, అన్నం లేకుండా చేస్తారు. ఆకాశంలో అంతరిక్ష లోకంలో కూడా వాళ్ళు బాధ పెడతారు, జులోకంలో కూడా అక్కడ చేస్తారు. అక్కడ 3 రకాలు ఏంటంటే భూలోకంలో అన్నం, ఏషాం అన్నం, అంతరిక్ష లోకంలో వాయువు లేకుండా చేస్తారు, వాతః, ఇంకో లోకంలో వర్షం. ఈ 3 రకాల శిక్షల్ని వీళ్ళు 285 రోజులు అనుభవించారండి. తినడానికి హాయిగా అన్నం తినడానికి లేదు, ఏదో మాత్రలు వేసుకుని కాలక్షేపం చేసుకోవడం, పీల్చుకోవడానికి హాయిగా గాలి లేదు, మిషన్ ద్వారా వాళ్ళు పెట్టుకున్నటువంటి అవి తప్ప ఇంకా వర్షం క్వశ్చనే లేదు. అటువంటి ఆ దారుణాతి దారుణమైనటువంటి ఒక శిక్ష, అది సైన్స్ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన, ఈ కథలని పక్కన పెట్టండి. ఆ ముగ్గురు అక్కడ అందులో చిక్కుపోయినటువంటి ఇద్దరు భూమికి రావాలని కోట్లాది మంది మొత్తం భూమి మీద ఏమాత్రం ఇంగిత జ్ఞానం ప్రతి వాళ్ళు కోరుకున్నారు, మనం ఒక్కడే కాదండి. అయితే మనం ఏమని కోరుకున్నాం అంటే, ఓ పరమశివ వాళ్ళని మళ్ళీ భూమి దిగొచ్చేట్లే చేయ, ఈ 3 రకాల శిక్షల నుంచి బయటికి తగ్గి వాళ్ళకి ఆ శిక్షలన్నీ కూడా పరిహారం చేసి వాళ్ళు భూమికి వచ్చేట్లే చేయని ఆ వేళ జ్ఞాపం చేసుకున్నామండి. ఇప్పుడు ఈవేళ చూడండి ఎంతమంది దేవతల యొక్క అనుగ్రహంతో వాడు భూమి మీదకి వచ్చి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ శన్నో మిత్ర చూడండి, శన్నో మిత్రశం వరుణ శన్నో భవత్వర్యమా ఆ 3 చూడండి. సూర్య భగవాను యొక్క అనుగ్రహం ఉండడం వల్ల లోపల ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్ అన్నీ వర్క్ చేస్తాయండి. ఎందుకంటే ఎనర్జీకి ఆయన ప్రధానం. ఇక్కడి నుంచి ఒకటి వెళ్ళినా మీకు స్పేస్ ఎక్స్ వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చేదాకా అందరికీ అనుమానమే. అంటే అక్కడ మిత్రదేవుడు పర్వాలేదు పంపించు. ఇంకోటి ఇప్పుడే వార్త వచ్చిందండి, ఈ వస్తూ ఉండగాట రాకెట్ ఒక సెకను సేపు పేలిందిటండి. ఇంకా మీరు విన్నారో వినలేదో, ఇందాక వార్తలో చెప్తున్నాడు, గూగుల్ న్యూస్లో కూడా వచ్చింది. ఒక సెకను సేపు తిరిగి వస్తుండగా ఇప్పుడు లోపల 5 ముగ్గురు ఎంతమంది వస్తున్నారు అంతమంది ఉండగా ఒక సెకండ్ సేపు పేలిందిటండి. ఆ పేడ ఇంకో 2 సెకండ్లు అయిందనుకోండి భగ్గున మండిపోయి ఉండేది అంతే. భూమికి వచ్చేవాడు వీళ్ళు రాలేరు. అక్కడ రక్షించిన వాడు ఎవరు? మస్కా లేకపోతే ట్రంపా? ఎవ్వడు కాదు, పరమశివుడు. అక్కడ ఆయన అనుగ్రహం ఇచ్చాడు. అంటే మిత్ర రూపంలో ఉండేటటువంటి సూర్యభగవాన్ రూపంలో వచ్చి ఆ క్యాప్సిల్ ఎక్కడ పడిందండి? సముద్రంలో పడింది. సముద్రాధిపతి ఎవరు? వరుణుడు. షన్నో మిత్రశం వరుణ, అంచేత పైన ఆకాశం నుంచి బయలుదేరేవాడు మిత్రుడు, దిగిన తర్వాత నీళ్ళలో సముద్రంలో పడేవాడు వరుణదేవుడు. వాళ్ళు అనుగ్రహించారు. షన్నో భవత్వర్యమా, అక్కడి నుంచి మిగతా ట్రావెల్ టైంలో కానీ అక్కడి నుంచి వాడు ఇన్నాళ్ళు బతికి ఉండడానికి కానీ మళ్ళీ ఆ క్యాప్సిల్ ఇందులో ఎంటర్ అవ్వడానికి కానీ అన్నిటికీ కూడా సర్వలోకాధిపతి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ రక్షించాడు. కనుక మన అందరి ప్రార్థనలు కూడా మొత్తం జగత్తులు ఎంతమంది ప్రార్థన చేసుంటారో, ప్రార్థన అంటే మంత్రాలతో ఒక్కలే జపాలు చేయక్కలేదు, అవి మనం అది కూడా చేద్దామని చెప్పుకున్నాం కూడా, 3 రోజులు చేద్దాం అనుకున్నాం. అవన్నీ ఫలించి పరమశివ యొక్క అనుగ్రహాన్ని మనంతటా మనం ఏ వాక్యాల దగ్గర ఆవేళ బాధపడ్డామో ఆ వాక్యాల యొక్క దానికి పరిహారం మార్గడానికి మళ్ళీ ఆ మంత్రాన్ని శన్నో మిత్రశం వరుణ రూపంలో నిన్న పాఠం అవుతోంది, వాళ్ళు భూమికి దిగి వచ్చారండి. ఎంత ఇది సమన్వయం ఎలా జరిగిందంటే చెప్పలేము అంతే, అది అలా అయింది. ఈవేళ మనకు ఆ మంత్రపాఠం అవుతుంది, వాళ్ళు దిగ రావడం. మొన్న పాఠం ప్రారంభించాం, ఈవేళ పూర్తి అయింది. ఆ రకంగా పరమశివుడు మన యొక్క మాటని ఆయన స్వీకరించి ప్రార్థన అందరినీ కూడా ఆ జీవుల్ని ఇక్కడ భూమి మీద చేర్చిన ఆ పరమశివుడికి మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుందామండి. ఎంత వీలైతే అంత అభిషేకాలు చేసుకోండి, వీలైతే మీరు కూడా అని ఆ మాట చెప్పుకుని ఇప్పుడు తర్వాత దాంట్లో ఇంకా కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఓం శంచమే మయశ్చమే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పదం ఏంటంటే ఇంకా చూద్దామండి.
శం అనేటటువంటి మాటకి మనకి వెంటనే మనం మొన్న క్లాసులో కూడా అనుకున్నామండి. శం అనేటటువంటి అక్షరాన్ని అనుసరించి వచ్చినటువంటి కర అనే పదం వస్తే శంకర, భూ అనే పదం కనుక అక్కడ అక్షరం వస్తే శంభు. అలాగే శంకరాయ, మయస్కరాయ ఆ మాటలకి ఇక్కడ మనకి భాష్యం చూసామండి. నమశంకరాయ చ మయస్కరాయ చ. మనం ఆ వేళ ఒక్కసారి ఈ శం అనేటటువంటి సుఖాన్ని కలిగించేటటువంటి వాడు, మయస్సును కూడా కలిగించేవాడు అని 2 అర్థాలు వస్తున్నాయి. ఏమిటి ఆ వేళ భాష్యంలో ఏం చెప్పుకున్నాం? మిగతా అంతా చెప్పుకోవట్లేదండి. అర్జునుడు పరమశివుడి యొక్క పాశుపతాస్త్రం అదేం మనం చెప్పుకోవట్లేదు. అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళడం, మిగతా అనుగ్రహాలు పొందడం అదేం చెప్పుకోవట్లేదు ఈవేళ. అంచేత అది చెప్పేసుకున్నాం కానీ మిగతా ఈ వాక్యాన్ని ఇంకొకసారి మాత్రం ఇంకేది అక్కడ శంచమే మయస్యం మనకి నమ సోమాయలో చూడండి ఈ 2 పదాలు కలిసి వస్తాయి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఇక్కడ పైన చూడండి నమ శంభవే చ మయోభవే చ అక్కడ చెప్పుకున్నాండి. ఇక్కడ కూడా శంచమే మయశ్చమే శం మయ అంటే మనకి నమకంలో నమస్సోమాయ మంత్రంలో మనకి అక్కడ ఏదైతే ఆర్డర్లో వచ్చాయో చమకంలో కూడా ఇక్కడ శం మయ అదే ఆర్డర్లో వస్తుంది. అక్కడ ఆ శం అనేటటువంటి మయ అనే పదానికి కూడా కర అనే పదం భూధాతుతో ఒకసారి కర శబ్దంతో ఒకసారి అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఏ భాష్యం చేశారో చూడండి ఒక్కసారి. అది చూసుకుని మనం ముందుకెళ్దాం. మనం శం ఈ నమ్మకంలో భాష్యంలో మళ్ళీ ఆ పేజీ మళ్ళీ స్కాన్ చేసి పెట్టామండి. శం సుఖం భావయతి ఉత్పాదయతి వా శంపు అంటే సుఖమును భావయతి ఆయన సంకల్పిస్తాడు. ఉత్పాదయతి అంటే మనకి ఉత్పాదన పుట్టేట్లాగా అంటే సుఖము కలిగేట్లా చేస్తాడు శంభువు. మయ అనేదానికి కూడా మళ్ళీ అదే అర్థం వస్తుంది. సుఖం భావయతి ఇది మయోభూ. మయ అన్నా మళ్ళీ సుఖం అని అర్థం. శం అన్నా మయ అనే సుఖం అని అర్థం. మరి ఏంటి తేడా ఏవో ఉండాలి కదా, లేకపోతే 2 పదాలు ఎందుకు పడతారు? మయ సుఖం భావయతి అంటే మయ భావయతి అంటే ఉత్పాదయతి ఈ సుఖాన్ని కూడా పొందేట్లా చేస్తాడు. దానికి చెప్తూ అక్కడ నమః శంభవేచ శం సుఖం అస్మాత్ భవతి శంభువు ఇతని వలన ఆ సుఖము ఉద్భవిస్తుంది కనుక శంభువు అంటే సుఖమునకు కారకుడు అవుతాడు. సుఖహేతువు సుఖముకు కారకుడు అవుతాడు కదా. సుఖ ఏవచ సర్వదా భవతి ఇది శంభువు అంటే నాకు ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడు సుఖంగానే ఉంటాడు. ఆయన సుఖ ఏవచ సర్వదా భవతి ఆయన ఎప్పుడు సుఖంగా ఉంటాడు. ఆయన అలాంటి వాళ్ళే సుఖాన్ని ఇవ్వగలడు. కొంత అసౌఖ్యంగా ఉండేటటువంటి అసుఖంగా ఉండేటువంటి అవతల సుఖాన్ని ఎప్పుడు ఎలా ఇవ్వగలడు, గ్రాంట్ చేయగలడు? చేయలేడు. అంటే సుఖైక రూపం సుఖం భావయతి వా శంభు సుఖ ఏకరూపం ఆ సంపూర్ణమైనటువంటి సుఖమునే నిత్యము ఆయన భావన చేస్తూ ఉంటాడు కనుక అది అయి ఉంటాడు కనుక ఆయన శంభువు అని ఒక అర్థం చెప్పారండి. ఇంకోటి సుఖ ప్రకారాణం ద్రష్ట ఇంకా సుఖాలు ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో వాటన్నింటినీ చూసేటటువంటి వాడు. మరి మయోభవేచ మయ అపి సుఖమేవచ మయ అన్నా సుఖమే. మరి ఏమిటయ్యా తేడా అంటే ఐహిక ఆముష్మిక రూపేణవా అభ్యుదయ నిశ్రేయస రూపేణవా భేద. ఐహిక ఆముష్మిక రూపేణ ఐహికం అంటే ఇహ అనే పదం వచ్చింది ఐహికం అండి. ఇహ అంటే ఇక్కడ అంటే ఈ లోకంలో పొందేటటువంటి సుఖము అది ఒకటి శం. పరలోకంలో పొందేటటువంటి సుఖము అంటే స్వర్గాది లోకాల్లో పొందేటటువంటి సుఖము లేకపోతే మోక్షం తర్వాత పొందేటటువంటి సుఖము అది ఇంకో రకం. అది ఇక్కడ ఆ రకంగా ఐహిక ఆముష్మిక రూపేణవా అంటే ఇక్కడ రెండు ఆల్టర్నేటివ్ సెట్స్ ఇస్తున్నాడండి. మొట్టమొదటి సెట్ ఏమిటంటే ఇహలోక సుఖములు పరలోక సుఖములు. అదేనా కావచ్చు అంటే శం అనే దానికి ఇహలోక సుఖములు అని తీసుకుంటే మయ అనే దానికి పరలోకం. అముష్మికం అంటే అముష్య అంటే ఇంకో లోకం. ఇది కూడా కొన్నాళ్ళు టెంపరీ అని గుర్తెట్టుకోండి. అది సెట్ 1 అంటే ఇక్కడ సుఖాలు టెంపరీయే. స్వర్గలోకంలో పెడితే మాత్రం శాశ్వతంగా కూర్చోబెట్టేస్తారు ఇటువంటి పెట్టేసి ఏం లేదు. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి అక్కడ పుణ్యం క్షీణం అయిపోతుంది టక్కుని తలకిందులో తోసేస్తారు కిందకి. కానీ ఆ సుఖాలు ఆ లెవెల్ ఆ రేంజ్ వేరు. అలాంటిదేనా అర్థం చెప్పుకోవాలి లేక
అభ్యుదయ నిశ్రేయస రూపేణ వా భేద. అభ్యుదయము అంటే ఈ లోకంలో వృద్ధిలోకి పెడుతూ ఉండడం. అంటే చిన్నప్పుడు ఓ చదువుకున్నాడు, ఓ ఓ జాబ్‌లో చేరాడు. ఎప్పటికి కూడా ప్రమోషన్స్‌లో పైకి పెడుతుండడం, సమాజంలో రికగ్నిషన్ వస్తుండడం, ఇంకా సుఖంగా ఉండడం, ఇంకా పైకి పెడుతుండడం, అందరూ కూడా చాలా గొప్పవాళ్ళని అంటూ ఉండడం. ఇదంతా అభ్యుదయం. అభ్యుదయం అంటే ఈ లోకంలో పురోగతి. అంటే అందరూ కూడా ధనం పెంచుకోవడం, కీర్తి పెంచుకోవడం, ఐశ్వర్యం పెంచుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ ఈ లోకంలో సుఖం పొందడానికి ఏమేమిటంటే దానంతని అభ్యుదయం అంటారండి. ఇది తాత్కాలికమైంది. నిశ్రేయసము అంటే మోక్షం ఇది. నిశ్రేయసం అనే పదం మోక్షానికి సంబంధించినటువంటిది. నిశ్రేయస రూపేణ అక్కడ ఆనందమే. ఆ ఆనందం నిశ్రేయసం. అంచేది ఇక్కడ ఇహలోక ఆనందాలు అంటే ఇక్కడ అభ్యుదయంలో ఇహలోక, పరలోకాలు 2 కలిపి అభ్యుదయంలోకి వచ్చేస్తాయండి. స్వర్గకామో యజేత అంటే స్వర్గం కావాలనుకున్నాడు యజ్ఞం చేయాలి. అగ్నిష్టోమే స్వర్గకామో యజేత అగ్నిష్టోమ యాగం చేస్తే స్వర్గలోకం వెడతాడు. ఆ స్వర్గం వెళ్ళినటువంటిది అది ఇక్కడ చేసినటువంటి క్రియ వల్ల అక్కడ పొందేటటువంటి ఈ లోకంలో అది సరిపోదు. ఈ లోకంలో ఆ సుఖాలు పొందలేడు. అది అక్కడికి వెళ్ళి ఆ కంపార్ట్మెంట్ అక్కడ వెళ్ళి కూర్చోవాలి. ఆ 2 కలిపి అభ్యుదయంలోకి వస్తాయండి. అంటే ఇహలోకము, స్వర్గాది లోకాలు, సుఖలోకాలు అవన్నీ కలిపి అభ్యుదయంలోకి. నిశ్రేయసం అంటే ఈ లోకాలతో ప్రమేయం లేదు. అది మోక్ష మార్గం. అది నిశ్రేయస రూపేణ వా భేదః అలాగని అర్థం చెప్పుకోవాలి. అంటే శం, మయః అనే దానికి. యద్వా లేక ఇంకో అర్థం కూడా చెప్తున్నారండి. దుఃఖ శమన రూపం సుఖం శం ఇత్యుచ్యతే. అంటే సుఖము రావడం వేరు. ఉన్న కష్టం తొలగడం వేరు. బరువులు మోస్తున్నాడండి మన లారీ దగ్గర ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో చూస్తుంటాం. అందులో పనిచేసే కూలోళ్ళు ఓ లారీలో సామాను వస్తే ఎక్కడి నుంచైనా వాళ్ళు కింద దింపుకోవాలి. అలా పొద్దునుంచి సాయంకాలం దింపుతూనే ఉన్నాడనుకోండి. ఒక్క క్షణం పాపం వాడికి ఖాళీ వస్తే ఎక్కడైనా కూర్చొని హమ్మయ్య! అనుకుంటాడు వాడు. ఈ హమ్మయ్య! అనుకోవడం ఏమిటది? వాడు సుఖాన్ని పొందాడు వాడు. ఏ రకం సుఖం? దుఃఖము తగ్గింది వాడికి. అది దుఃఖ శమన రూపం సుఖం. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం లేదు వాడికి. అంటే ఇందులో సుఖం 2 రకాలు. లేని సుఖం వచ్చుట, ఉన్న కష్టము తొలగుట. లేని సుఖం అంటే మనకిప్పుడు ఎండాకాలం అండి. సమ్మర్ నడుస్తోంది. ఎండలోకి వెళ్ళొచ్చాం. మంచి ఎండగా ఉంటుంది. 12కే వేళ ఎండ విపరీతంగా ఉంటుంది. 11కి. ఇంటికి వచ్చిన వెంటనే ఒక్క నిమిషం ఏసీ వేసుకొని మనం హాయిగా కూర్చున్నాం. లేని ఆ సుఖాన్ని పొందుతున్నాం ఇక్కడ. కష్టం ఏంటి చెప్పానంటే ఇందాక ఉన్న కష్టం తొలగట. ఆ 2 రకాలు కూడా సుఖంగానే ఉందంటాడు వాడు. హమ్మయ్య! అప్పుడు 2 చోట్ల అంటుంటాం. అంచేత యద్వా దుఃఖ శమన రూపం అంటే ఇహలోకాల్లో ఉండేటటువంటి కష్టాల నుంచి విముక్తి పొందడం. అది శం అనుకుంటే దుఃఖ శమన రూపం సుఖం. అది శం ఇత్యుచ్యతే. అలాగే ఇతరత్తు మయైతి అంటే పరలోక కష్టాలు ఏవైతే ఉన్నాయో యమలోకంలో పడ్డాడు. చిత్రవధలు చేసేస్తున్నారు యమకింకరులు అక్కడ. అందులోంచి అక్కడ ఒక్క క్షణం కాలం వాడు బయటపడితే హమ్మయ్య! అనిపిస్తుంది. వెంటనే ఏది జ్ఞాపకం వస్తుందో తెలుసునండి? పరలోకంలో కష్టాలు ఒక్క క్షణకాలం పాండవుల కథండి. పాండవుల కథ. ధర్మరాజు అంటే మొత్తం అంటే నేను ఇందాక జ్ఞాపకం రాలేదు. లేకపోతే అది కూడా సరదాగా స్కాన్ చేసి పెట్టుకునేవాడే. వీళ్ళు స్వర్గారోహణ పర్వంలో ఒక్కొక్కళ్ళే పడిపోతున్నారు. అంటే బాటమ్ టు టాప్‌లో ద్రౌపది ముందర పడిపోయింది. సహదేవుడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, భీముడు వీళ్ళు పడిపోయారు. పడిపోయి ఎక్కడికి వెళ్లారు వీళ్ళు? యమలోకానికి వెళ్లారు వీళ్ళు ముందర డైరెక్ట్‌గా. అక్కడ వాళ్ళకి బాధలవుతున్నాయి. ధర్మరాజు అతని తోడు ఉన్న కుక్క. ఇంద్రుడు డైరెక్ట్‌గా రథాన్ని పట్టుకొచ్చి "నువ్వు వచ్చేసేవయ్యా, నువ్వు ఒక్కడే వచ్చేసేయి" అన్నాడు. కుక్కను కూడా తీసుకొస్తే వస్తానన్నాడాయన. లేదు. కుక్క ఇంతవరకు నా తమ్ముళ్ళు, నా భార్య నాతోటి ఇంతవరకు రాలేకపోయారు. బయలుదేరింది లగాయతు నా వెంటబడే ఉంది ఇది. దాన్నే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వస్తే కుక్కను కూడా తీసుకురానిస్తానంటే నేను రథం ఎక్కుతాను. లేకపోతే నేను ఇలాగే నడిచి వెళ్ళిపోతుంటాను. అప్పుడు ఆ కుక్క రూపంలో ఉన్నటువంటి ఆ దేవత ధర్మదేవత. అతను అనుగ్రహంతోటి అంటే నీ ధర్మాన్ని పరీక్షించడం కోసం వచ్చానయ్యా. నువ్వు స్వర్గాన్ని కూడా తృణీకరించావు. నీ ధర్మాన్ని నువ్వు ఆశ్రయించుకున్నావు అని చెప్తూ, సరే ఇక్కడి నుంచి ఒకసారి వెళ్ళిపో. నువ్వు స్వర్గాన్ని డైరెక్ట్‌గా రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇతను స్వర్గంలో ప్రవేశిస్తూ ఆ వెళ్ళడంలో మధ్యలో నరకం పక్క నుంచి వెళుతున్నట్ట నడుచుకుంటూ రథం వెళుతోంది. ఆ లోపల నుంచి "ఓ మహానుభావ ఒక్క క్షణం ఆగవయ్యా, ఒక్క క్షణం ఆగవయ్యా" అని అరుపులు వినిపిస్తున్నాయి.
ఆ ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కంఠధ్వనులు వినిపిస్తున్నాయి ధర్మరాజుకి. ఆ కంఠం ఎక్కడో విన్నట్టుంది. ఇదేదో భీముడి కంఠంలా ఉంది, ఇది అర్జునుడి కంఠంలా ఉంది, ఇది నకులుడిది, సహదేవుడి, ద్రౌపది కంఠంలా ఉంది అని అనుస్ఫురణ వచ్చి, అంటే అక్కడ లోపలికి వెళ్ళేప్పటికి అక్కడ కథ ఏంటంటే, కథలో వీళ్ళందరూ కూడా అప్పటికి అంటే పరలోకంలో కష్టాలు అనుభవిస్తున్నారనమాట. ధర్మరాజు యొక్క ఉనికి వాళ్ళకి సుఖాన్ని కలిగించగలిగింది. అది ఇక్కడ. అంటే దుఃఖ శమన రూపం. ఈ లోకంలో దుఃఖాలు తొలగిపోవడం అంతా వేరు. పరలోకంలో దుఃఖాల నుంచి కూడా మళ్ళీ అక్కడ శాంతి కల్పించడం. అది ధర్మరాజు యొక్క ప్రెజెన్స్ వల్ల పాండవులు మిగతా నలుగురు కూడా వాళ్ళు ఆ సుఖాన్ని పొందగలిగారు. అంటే ఇక ఇతరత్తు మయః అని ఆ ఒక్క మాటకి అది పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుందనిపిస్తుందండి నాకు. ఇలా చెప్పి తర్వాత నమఃశంకరాయ చ మయస్ అది ఇప్పుడు ఏమిటి మన శంభు, మయోభూ చెప్పుకున్నామండి. శంకి, మయస్‌కి భూతోటి, కరతోటి. ఇక్కడ అయింత భూ అయింది. నమఃశంకరాయ చ మయస్కరాయ చ ఏకం విషయసుఖం అపరం మోక్షసుఖం ఇది తయోః వివేకః. ఇప్పుడు ఇంత కథ చెప్పేసేసి ఇప్పుడు ఒకటి శం అనే దానికి, మయః అనే దానికి ఇంకో అర్థం చెప్పి అదే అర్థం ఆఖరి చెప్పినటువంటిది. ఒకటి విషయ సుఖం. అంటే విషయ సుఖాలతోటి మనకి వస్తువులతోటి పొందేటటువంటి రిలీఫ్ అనండి, ప్లెజెన్స్ ప్లెజర్ అనండి, ఇంద్రియ సుఖములు. ఈ అపరం మోక్ష సుఖం. ఇంద్రియాది వ్యతిరిక్తమైనటువంటి, ఇంద్రియాల అతీతమైనటువంటి ఆ సుఖం ఏదైతే ఉంటుందో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం అని ఆ రెండిటి తయోః వివేకః. ఆ రెండిటికి తేడా అలా చెప్పుకోవాలి. అది ఎక్కడెక్కడ ఏముంటుందయ్యా విషయ సుఖం అంటే పిత్రాది రూపేణ శం లౌకిక సుఖం కరోతి ఇది శంకరః. తండ్రి, తల్లి మొదలైనటువంటి వాళ్ళ రూపంలో పిల్లలకి అందించేటటువంటి ఆ సౌఖ్యం చూసారా? తండ్రి పిల్లాడు. ఆ తల్లి కోసమే గొక్కెట్టి ఏడ్చేస్తుంటాడు వాడు. తల్లి కనిపిస్తదారు టక్కున ఏడుపు ఆపేస్తాడు వాడు. అలాగే తండ్రి కోసం బెంగెట్టుకున్నటువంటి వాడు ఎంతమందో ఉంటారు. తండ్రి కనిపిస్తే చాలు వాళ్ళకి అన్ని కష్టాలు పోయినట్టే వాళ్ళకి. అలాగే చిన్నప్పుడు అది. తర్వాత వాడు చదువుకునే వయసులో వాడి ఫీజులు కట్టడం గాని, వాడి బట్టలు కుట్టించుకోవడానికి అన్నిటి కూడా తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకుంటారు. అలా పిత్రాది రూపేణ తల్లిదండ్రులు మొదలైనటువంటి తాతలు చేసుండొచ్చు, అమ్మమ్మలు చేసుండొచ్చు, నాయనమ్మలు చేసుండొచ్చు. అలాంటి వాళ్ళ యొక్క రూపంతోటి ఇందులో తండ్రి ఎప్పుడైనా కొట్టొచ్చు. అమ్మమ్మ మాత్రం కొట్టనివ్వదు. ఒంటి మీద ఏగ వాళ్ళనివ్వదు. ఇది అందరికీ తెలుసు అనుభవమే. అలాంటి మొత్తం పితృదేవతలు అంటే మన లోకంలో తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, మామలు ఇలాంటి వాళ్ళందరి చేత ఆ రూపంలో లౌకిక సుఖం కరోతి ఇది శంకరః. వాళ్ళందరూ ఈ జీవుడికి శంకరులమ్మ. అలా అర్థం చెప్పుకోవాలండి. లౌకికమైనటువంటి సుఖాన్ని అందిస్తూ ఉంటారు వాళ్ళు. చదువు ఎంత కష్టమైనా సరే నగలు అమ్మేసి ఎన్నిసార్లు ఎన్ని కథలో విన్నాను. మన ఇళ్లలోనే జరిగాయి. వాడు చదువు వస్తుంది వాడికి, డబ్బులు లేవు ఫీజు కట్టుకోవడానికి. ఏం పర్వాలేదు ఈ నగ తాకట్టెట్టేసి డబ్బు వాడికి చదువు చెప్పించేయండి. డబ్బులు వాడే సంపాదించిస్తాడు ఎప్పుడప్పుడు. అప్పుడు విడిపించుకుందాం. ఎంతమందో ప్రతి ఇంట్లోనే ఇలాంటి జరిగే కథలు. అది ఆ రూపంలో జరిగేటటువంటి సుఖ సంపాదన ఏదైతే అది శంకరత్వం. కానీ ఇంకో రకం సుఖం ఉంది. ఈ సుఖాలు తాత్కాలికమయ్యా. ఇది కాదు. జీవితకాలం అంత ఇది టెంపరరీ. ఓ ఏడాదో, 2 ఏళ్ళో, 10 ఏళ్ల వరకు, 15 ఏళ్ల వరకు. జీవితాంతము ఈ లోకంలో సుఖాలే కాకుండా పరలోక సుఖాలకు మార్గం కూడా సూచించేవాడు ఆచార్యుడు. ఆచార్య శాస్త్రాది రూపేణ మోక్ష సుఖం కరోతీతి. ఆచార్యుడు మనకి ఇందాక చెప్పినటువంటి ఉపనిషత్తులో ఉండేటువంటి బ్రహ్మ పదార్థాన్ని ఆ మంత్రోపదేశం చేయడం, దానికి అర్థం చెప్పడం, దాని సాధన విధానం చెప్పడం. ఆ రకంగా అది ఎలాగా ఆచార్యుడు చెప్తున్నాడు. కొంత ఇంక మిగతా చెప్పిన తర్వాత అబ్బాయి ఇంక ఈ పుస్తకాలు చదువుకోరా నువ్వు. శాస్త్రాలు మహర్షులు ఎంతమందో రాశారు. ఇప్పుడు మనం బ్రహ్మసూత్రాలు ప్రారంభించామండి. 300 పేజీలు అయింది సుమారు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అవుతుంది. ఈవేళ మనకి మా గురుగారు పుల్లెల శ్రీరామచంద్ర గారు సాక్షాత్కారం ఎదురుగుండా లేరు ఆయన. కానీ వారు రచించి ఇచ్చినటువంటి ఆ గ్రంథాలున్నాయే, అది అమూల్యం. దాన్ని దగ్గర పెట్టింది, దాన్ని ఆధారంగా పెట్టుకొని మనం పాఠం చెప్పుకుంటూ వెళ్ళాము. అది ఎలా అన్నాడు శాస్త్రాది రూపేణ. అక్కడ ఆ వాక్యానికి అర్థం ఇలా చెప్పాలా, అలా చెప్పాలంటే అనేక సార్లు అనుమానాలు వస్తూనే ఉంటాయి. అక్కడ దానికి వ్యుత్పత్తి చెప్పి ఇగో ఈ అర్థం చెప్పాలి. ఓహో! ఇలా చెప్పారా? ఈ రూట్‌లో వచ్చారా? అని అక్కడ అంచేత ఆచార్యులు శాస్త్రములు రూపంలో చివరికి వాళ్ళ యొక్క ఉపదేశ అనుగ్రహం చేత మోక్ష సుఖం కరోతి. ఇది చేస్తాడు గనక మయస్కరః అని చెప్పి అక్కడ ఆ వాక్యం చెప్తున్నారండి. చూడండి.
ఆ రకంగా వచ్చే అంటే మయస్సు అనే పదం అంతా కూడా మోక్ష సుఖానికి సంబంధించినటువంటిది. సాక్షాత్ సుఖకారిత్వం ఏతాభ్యాం పదాభ్యాం ఉక్తం ఏతన్ముఖేన కారయతృత్వం పూర్వాభ్యాం పదాభ్యాం ఇది వివేక. సాక్షాత్ సుఖకారిత్వం చివరికి అల్టిమేట్లీ ఈ పొందిన జీవుడు, ఈ వ్యక్తి సుఖం పొందాడా లేదా? పొందాడు. ఇహలోక సుఖాలు పొందాడు. తల్లి, తండ్రి, తాత, ముత్తాత వీళ్ళందరూ వాళ్ళ యొక్క అనుగ్రహంతోటి, ప్రేమతోటి, వాళ్ళ లాలింపుతోటి. యువతల పక్కనే ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందాడు. వేదాధ్యయనం చేసుకోగలిగాడు, వేదాంతాధ్యయనం చేసుకోగలిగాడు, శాస్త్ర యొక్క పద్ధతి తెలుసుకోగలిగాడు. ఆ రకమైనటువంటి సాక్షాత్ సుఖకారిత్వం ఏతాభ్యాం పదాభ్యాం, ఈ 2 పదములతోటి, శం అనే పదముతోటి, మయ అనే పదముతోటి సాక్షాత్ సుఖాన్ని పొందించడానికి అవకాశాలు వచ్చాయి. ఉక్తం ఏతత్ సుఖేన ఏతన్ముఖేన, ఈ రెండిటి యొక్క పదముల ద్వారా సాక్షాత్తుగా సుఖం ఎలా పొందగలమో మనకు సూచిస్తున్నాడు. కారయతృత్వం, ఆ 2 పొందిస్తాయి పరమశివుని చేత. ఈ లోకం నువ్వు ఏది అడుగుతావు అది నువ్వేం అడిగావు, అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. ధ్రువుడు నాకు ఈ లోకంలో కావాలన్నాడు, సరే అన్నాడు. మోక్షం కావాలని అనేక మంది అడిగారు, అదే అన్నాడు. ఏది కావాలంటే కారయతృత్వం, అవి పూర్వాభ్యాం పదాభ్యాం, ఇంత మొదల పదాలతో కూడా అలాగే అని చెప్పి అర్థం చేసుకోండి అంటూ చెప్తూ ఇక్కడ ఈ రకంగా మనకి శంచమే మయశ్చమే అనేటటువంటి ఆ పదాలకి మనం ఇంతవరకు భాష్యం చెప్పుకున్నామండి. ఇక్కడ ఇంకా ఏమైనా ఇస్తున్నారు చూడండి. భట్టభాస్కర్ భాష్యం ఇచ్చారు. నమశంకరాయ చ సర్వప్రాణిభ్య శం సుఖం తాచ్ఛీల్యేన కరోతి ఇది శంకర. సర్వప్రాణిభ్య, సమస్త జీవుడికి, క్రిమికీటకాదులాగా ఇది చతుర్ముఖ బ్రహ్మ పర్యంతము కూడా శం సుఖం తాచ్ఛీల్యేన, ఆయన యొక్క స్వభావం అది, సుఖాన్ని ఇవ్వడం. ఆ శీలము ఆయన స్వభావం అది, అంచేత సుఖాన్ని ఇస్తాడు ఆయన అని చెప్పి తర్వాత శంకరదేవ హి తచ్చీల తత్సంజ్ఞశ్చ. ఆ శంకరదేవ అంటే శంకరదేవ, ఈ సుఖమును ఇచ్చు దేవుడి పేరు శంకరుడు. అది ఎలా వచ్చిందయ్యా? ఆయన యొక్క స్వభావం మూలం వచ్చిందయ్యా. ఇప్పుడు అనేక మందికి మనకి వ్యుత్పత్తి చెప్పుకుంటూ ఉంటామండి. ఆ వ్యుత్పత్తి చెప్పుకోవడం ఏంటంటే దాంట్లోనే దాని అర్థం ఉంటుంది. దాశరథి అని అన్నాం అనుకోండి, అంటే దశరథస్య అపత్యం పుమాన్, దశరథుని యొక్క సంతానము. దాశరథి అనే ఒక్క మాట మనం వాడేప్పుడు వెంటనే ఏమొస్తున్నాయి? దశరథుని యొక్క లక్షణాలన్నీ ఇందులో స్ఫురింపజేసేసాడు ఆ పదంలో. అది తచ్చీరత తత్సంజ్ఞశ్చ. ఇప్పుడు జెండా చూసామనుకోండి, మనకి మువ్వన్నెల జెండా చూసామనుకోండి, మన దేశం యొక్క జెండా చూసామనుకోండి, ఏమిటి జ్ఞాపకం వస్తుంది? ఏమాత్రం హిస్టరీ చదువుకున్నటువంటి వాడు పింగళ వెంకయ్య గారి లాగా అది మొత్తం అందరూ జ్ఞాపకం వస్తారండి. వాడు చేసిన త్యాగాలన్నీ జ్ఞాపకం వస్తాయండి. అంత ముందర వాళ్ళు కానీ, ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది మహారాజులు, అయోధ్య కోసం ఎంతమంది పోరాడి ప్రాణాలు వదిలిపెట్టారు, అవన్నీ అందులో సూత్రప్రాయంగా అందులో నివిడీకృతం ఉన్నాయి. అది ఏమిటంటే తచ్చీర, అది స్వభావం. తత్సంజ్ఞశ్చ, ఈ జెండా ఒక సూచకం. జెండాలో నిజంగా ఎక్కడ చూసి ఎక్కడుంది ఇదో వెంకయ్య గారు ఎక్కడంటే అక్కడే ఉండదు అక్కడ. లేదా ఇంకో రాజు ఎక్కడున్నాడంటే అయోధ్య కోసం అక్కడే ఉండరు. అది సూచకం. అలాగే 2 కూడా శంకరుడు అనేటటువంటి ఆయన సూచకము, ఆయన ఇచ్చేటటువంటి వాడు కూడా. ఆయనే సుఖము, ఆయనే సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంటే సూచకంగా జెండాను పట్టుకుని ఎగరేస్తే, ఇప్పుడు మన సపోజ్ క్రికెట్ నెగ్గారనుకోండి, జెండా ఎగరేస్తారు వీడి పైకి. అంటే మొత్తం భారతదేశం అంతా నెగ్గినట్టు. అది నెగ్గిన వాళ్ళు 11 మంది కుర్రాళ్ళే. కానీ దేశానికి మొత్తం అది రిప్రజెంటేటివ్ అవుతుంది కదా! ఆ రిప్రజెంటేటివ్, ఈ సుఖమునకు రిప్రజెంటేటివ్ పదముగాను శం అనే పదం వర్తిస్తుంది. అది సుఖాన్ని కూడా ఇచ్చే వస్తువు కూడా అదే. అది ఎవరంటే శంకరదేవుడు. యథోక్తం ఇక్కడ వ్యాకరణం చెప్తున్నాను. శమేవ కరోతి ఇతివా శంకర. ఆయన శం మాత్రమే చేస్తూ ఉంటాడు ఆయన. సుఖాన్ని ఇవ్వడమే ఆయన ధ్యేయం అంతే. ఆయన నువ్వేం అడగకుండా ఉంటే ఆయన దగ్గర వెళ్ళి కూర్చుంటే చాలు. మనం చెప్పుకున్నామండి. అర్జునుడు అక్కడ ఏంటంటే ఆవేళ మనం చెప్పుకున్నదంటే మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన భక్తులు, ఆయన వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయని మనకి బ్రాడ్‌గా క్లాసిఫై చేసుకుంటే, ప శివుడి గురించి అనేక మంది తపస్సు చేశారు. అనేక మంది వరాలు అడిగారు. కొంతమంది వరాలు కూడా అడగలేదు. శివుడు అనండి, విష్ణువు అనండి ఏదైనా. వీళ్ళు అడిగినవన్నీ ఇచ్చేసారా ప్రతిసారి అన్‌కండిషనల్‌గా? లేదు. రాక్షసులు తపస్సు చేశారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళు అడిగినయి ఇది తప్ప ఇంకోటి ఏమైనా కోరుకో. వాడు మరణం లేకుండా వరం కావాలన్నారు. అడిగిన వెంటనే ఇవ్వలేదే వాడు. ఇంత శంకరుడు కూడా ఇవ్వడు.
అలా బ్రహ్మగారు ఇవ్వలేదు, విష్ణుమూర్తి ఇవ్వడు. అయితే ఆ యోగ్యత వాళ్ళకు ఉన్నదా లేదా, అది నిలబెట్టుకోగలరా లేదా, అది కూడా చూసేటటువంటి కేటగిరీ భక్తులు ఓ కేటగిరీ వాళ్ళకి అలా చేస్తాడు. రెండోది అడిగింది ఇచ్చేస్తాడు. వరాలు ఏది అడగండి. అంటే వీడు ఈ వరం ఇవ్వడంలో వీడి ప్రమాదం ఏం లేదు. కానీ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఏం పెట్టి మరి వాడిని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేసుకోక్కర్లేదు. స్ట్రాటజీస్ అక్కర్లేదు. అడిగాడు వాడు ఇచ్చేద్దాం పర్వాలేదు. అడ ఇది రెండో కేటగరీ. మూడోది ఒకటడిగితే 2 ఇస్తాడండి. ఇందాకేమో రెండో కేటగరీలో ఏమో ఒకటడిగితే ఒకటే ఇస్తాడు. మూడో కేటగరీలో ఒకటడిగితే ఒకటి కంటే ఎక్కువ ఇస్తాడు. అర్జునుడికి జరిగిందది. పాశుపతాస్త్రం దేనికెళ్ళాడు? పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు. తపస్సు చేసాడు. కిరాతుడి రూపంలో శివుడొచ్చాడు. కిరాత స్త్రీ రూపంలో పార్వతీదేవి వచ్చింది. కింద పడ్డారు, మీద పడ్డారు. మొత్తం మీద చాలా ఘోరమైనటువంటి పోటీ ఇద్దరి మధ్యలో జరిగింది. ఆయన లీల చూపించాడు. చివరికి అతను గుర్తించాడండి. అర్జునుడు గుర్తించాడు. కాళ్ళ మీద పడ్డాడు. ఇతను చేసినటువంటి పౌరుష యుద్ధానికి చాలా సంతోషించాడు శివుడు. అబ్బాయి నీకేం ఆయన తెలీదా ఎందుకొచ్చాడో? నీకేం కావాలో చెప్పన్నాడు. నాకు పాశుపతాస్త్రం కావాలి. అడిగింది ఒకటే. ఇచ్చేసానన్నాడు. మనం చెప్పుకున్నామండి ఆవిడ. అడగంది ఇంకోటి కూడా ఇచ్చాడండి. అర్జున నీ పౌరుషం, నీ చురుకుదనం అన్నీ చూసి నాకు బాగా నచ్చాయ్యా. ఒక్కసారి నేను కాగలించుకోవాలనుందయ్యా అర్జున. దగ్గిరా అని చెప్పి గట్టిగా దగ్గర లాక్కుని ఒక్కసారి గట్టిగా కాగలించుకున్నట్టండి. ఇది అర్జునుడు ఊహించలేదు. పరమశివుడు కాగలించుకోవడమా? అది ఎటువంటిదండి అసల? జన్మ జన్మాంతరాల్లో చేసిన ఎక్కడైనా ఇంకా లేచి మాత్రపు పాపాలుంటే నీ పటాపంచలైపోయాయి అతనికి. అది అనుగ్రహం అండి. అంతేకాదు శివానుగ్రహం ఇంకా పరంపర ప్రారంభమైంది. ఆ కాగలించుకోవడంతోటే. ఓసారి ఇక్కడి నుంచి మీ నాన్న తండ్రిని ఇంద్రుడిని కూడా చూసిరా. అక్కడ కూడా చెప్పుకున్నాడు. ఎలా వెళ్ళాలని అనుకుంటున్న ఈ సమయంలో శివుడు అంతర్ధానం అయిపోయిన వెంటనే రథం వచ్చేసింది ఇంద్రుడి దగ్గర నుంచి. మీ నాన్నగారు రమ్మంటున్నారు అంటాను. మనం ఇక్కడి నుంచి ఏదో ఢిల్లీ వెళ్ళాలంటే ఫ్లైట్‌లో వెళ్ళాలా, ట్రైన్‌లో వెళ్ళాలని ఆలోచిస్తాం కనీసం వెళ్ళాలంటేను. అలాగే అర్జునుడి ఆలోచన రావాలి. ఆలోచన వచ్చే టైం కూడా అక్కర్లేకుండా వెహికల్ వచ్చేసి కూర్చుంది. ఇంటర్‌స్టెల్లార్ వెహికల్ అది. వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత చూడండి. ఇక్కడేమో దేవతలందరూ కూడా ముందర ఈ మధ్యలో ఈశ్వరుడు పాశుపతం ఇచ్చిన తర్వాత ఆ రథం ఎక్కి పైకి వెళ్ళి మధ్యలో మిగతా దేవతలందరూ వచ్చి మా అస్త్రాలు కూడా తీసుకోవయ్యా. అగ్నిదేవుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, వరుణదేవుడు వచ్చాడు, యమధర్మరాజు వచ్చాడు. వీళ్ళందరూ మా అస్త్రాలు దగ్గరెట్టుకో, నీ దగ్గర ఎప్పుడు అవసరం వస్తే యుద్ధంలో వాడుకో. ఇది అడిగాడు ఇతను, అడగలేదు. ఒకటే అడిగింది పరమశివుడిని. ఆయన అనుగ్రహం కలిగేప్పుడు ఎన్ని వరుసగా వచ్చేసేది పరంపర. అయిన తర్వాత ఇంద్ర లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంద్రాస్త్రం వచ్చింది. నాట్యం నేర్చుకున్నాడు, సంగీతం నేర్చుకున్నాడు. దానివల్ల మాత్రం అజ్ఞాతవాస కాలంలో అపూర్వంగా ఉపయోగించింది. ఈ రకంగా అక్కడ జరిగినటువంటి ఇవన్నీనండి చదివిన తర్వాత మన భాగవతంలో మనం పద్యం చెప్పుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నా అది జ్ఞాపకం. మనం కుచేలుడి దగ్గరికి వచ్చామండి. కుచేలోపాఖ్యానం చెప్పుకున్నాం. కుచేలుడు నాకు నిజంగా అనిపిస్తుందండి. కుచేలుడు గొప్పవాడా? కుచేలుడు భార్య గొప్పదా? సరదాగా ఒక ఆలోచన చేస్తే. కుచేలుడికి అక్కడ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళు అని ప్రోత్సహించి తోసింది ఎవరు? కుచేలుడి భార్య. ఆవిడ ఏమని చెప్పింది? వెళ్ళవయ్యా వెళ్ళమని చెప్పలేదండి. కృష్ణ పరమాత్మను వర్ణించిందండి. వరదుడు సాధు భక్త జనవత్సలుడు అన్నట్టు ఇక్కడ మనం చెప్పుకున్నామండి. ఆర్తశరణ్యుడు అని 3 పదాలు వాడిందండి. 4 పదం కూడా ఇంకోటి ఉంది. ఏమండి? ఈ మొట్టమొదటి చూడండి, వరదుడు. నువ్వు వరం అడిగింది అలా ఇస్తాడయ్యా. అంటే ఇందాక మనం 4 కేటగిరీలు చెప్పుకున్నామండి. దుర్మార్గులైతే అడిగినన్ని కూడా ఫిల్టర్ చేసి ఇస్తాడు. సన్మార్గులైనటువంటి వాళ్ళకైతే అడిగినంత వరకు ఇస్తాడు. ఆయనకి ఇంకా నచ్చిందో అడిగిందే కాదు, అదనపుగా కూడా ఇంకా ఎక్స్ట్రా ఇస్తాడు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా. ఇది కాకుండా ఎన్నైనా ఇస్తాడు అర్జునుడు జరిగినట్టుగా. ఇది కాకుండా ఆర్తశరణ్యుడు ఆ మాట అండి. నాకు ఎప్పుడో ఇవ్వడం కాదు, ఇప్పుడే కావాలి నీ రక్షణ. ఈ క్షణంలో నాకు నీ అనుగ్రహం రావాలి. ద్రౌపది చేసిన ఆర్తనాదం, గజేంద్రుడు చేసిన ఆర్తనాదం. ద్రౌపది ఎప్పుడో కాదు, నాకు ఇప్పుడే వాడు వస్త్రాపహరణ చేసేస్తున్నారు. రక్షించంతే చేతులు ఎత్తి నమస్కారం పెట్టేసింది ఆవిడ. ఆయన వచ్చాడు. ఈ విషయాలన్నీ ఎంత స్ఫుటంగా కుచేలుని యొక్క భార్యకి తెలుసునో. ఆవిడ ఎంత భక్తితో ఉందో. ఆ కుచేలుడి భార్య గురించి ఎవరైనా పుస్తకం రాస్తారా? ఎవరు రాయరు. కానీ ఆవిడన్న ఈ ఒక్క పద్యంలో ఈ 4 పదాలు చాలండి. ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని మనకి స్మరణకు తీసుకొస్తుంటాయి. అంటే శం మయః అనేటటువంటి ఈ లోకంలో సుఖంగా. ఎంచేతంటే కుచేలుడి ఇంట్లో విషయం ఎలా ఉండి ఉంటుందో ఊహించండి. చాలా సంతానం.
ఓ చిన్న పూరిపాక అనుకుందాం. అతను అరుగు మీద నిత్యం దేవతార్చన చేసుకుంటూ కూర్చోవడం, జపం చేసుకుంటూ అరుగు మీద కూర్చొని ఉంటాడు. పిల్లలు ఇంట్లో వంటింట్లో అమ్మా నాకు ఆకలేసేస్తుంది ఏమైనా పెట్టవే, ఏదో ఒకటి పెట్టవే. ఆ తండ్రి మాట్లాడి ఆయన అక్కడ కూర్చుంటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, కళ్ళు మూసుకు కూర్చుంటాడాయన. బాధపడేది ఎవరు? తల్లి. ఆ పిల్లలు ఒకళ్ళా ఇద్దరా? మొత్తం అందరూ కూడా. ఆవిడ అంటే బర్నింగ్ ప్రాబ్లమ్ అంటే మోస్ట్ బర్నింగ్ ఇంటెన్సిటీ ఆవిడకి ఎక్కువ ఈ ప్రాబ్లమ్ యొక్క సీరియస్‌నెస్. ఈయనకేముంది? ఇది సృష్టి యొక్క లక్షణం ఇది. ఇలా థియరీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈయన. ఈయన అంటే ఈయన ఆధ్యాత్మికతలో చాలా గొప్పవాడు గనక. ఇలాగా మనకి అక్కడ శం, మయః 2 చూడండి. ఆ కుచేలుడికి వెళ్ళాడు. అడిగాడా? ఏమీ అడగలేదు. ఆయన ఎలా ట్రీట్ చేసాడో అందరికి తెలిసిందే. తాను పడుకునే మంచం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగాడా? తన భార్యల చేత ఏంటి మహారాణుల చేత నీళ్లు తెప్పించి విసనకర్రలు నీళ్లు కడిగి చెంబులతో నీళ్లు తెప్పించి బంగారు చెంబులతోటి ఆయనకి శిఖకి పూలు అలంకారం చేసి చెప్పుకున్నామండి. అంటే శం మయ అనే దాన్ని చూసి ఇంత చేసిన తర్వాత ఆయన గోదానం కూడా చేశాడాయన. కృష్ణుడు కుచేలుడు భాగవతంలో ఉందండి. ఆ ఇచ్చిన ఆవునైనా తెచ్చుకోవచ్చు కదండీ ఇంటికి. అది కూడా తెచ్చుకోలేదండి అతను. ఆ ఇచ్చిన ఆవును అక్కడే వదిలేసాడాయన. అడిగాడా? అడగలేదు. అడక్కపోయినా అలాంటి వాళ్ళ మీద బాధ్యత అది పరమేశ్వరుడి మీద ఎక్కువ ఉంటుందండి. అంటే ఇంకా వీడేం అడగడు వీడు. వాడి కష్ట సుఖాలు నేను చూసుకోకపోతే ఇంకెవడు చూస్తాడు? వాడు పట్టించుకోడు. వాడి ఇంటి వాళ్ళ గురించి సీరియల్ అదే కుచేలుడితో జరిగిన సంఘటన అంతాను. ఇంట్లో ఏమవుతుందో గోల చూడడం అసల. నన్ను అడగడు పోనీ వచ్చాడు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాడు 200 కిలోమీటర్లు నడిచాడు. అడగడేమిటి అసల? వెళ్ళేప్పుడు ఇల్లు మార్చి పడేసాడాయన క్షణంలో. ఎంత చేసి అంత ఇల్లు వస్తే హమ్మయ్య! ఇన్నాళ్ళ కష్టాలు పోయాయని అనుకుని ఎంజాయ్ చేశాడా? లేదండి. అవధూత అయిపోయి కూర్చున్నట్టండి ఆయన. కుచేలుడు మీరెంతో సుఖంగా మీకు కావాల్సినవి మీరు అనుభవించండి. నాకైతే వాటి మీద ఆసక్తి లేదని చెప్పి అవధూతగా కూర్చున్నట్టు తప్ప. ఇవి శం, మయః ఈ 2 అనేటటువంటి పదాలకి ఎంత దూరం వెళుతుందో చూసుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం. అన్ని లోకాలు లోకా సమస్తా సుఖినో భవంతు అనే మాటకి సుఖినః సుఖము. ఎలాంటి సుఖం? ఈవేళ మనం దానికి మళ్ళీ ఎవరికి బాకీ పడ్డామని లేశ మాత్రపు ఇంకా ఏదో బాకీలు అలాంటి గోల లేనటువంటి ఆ సుఖం కావాలండి. ఎవరో అప్పు చేసి మనం ఇవాళ సుఖపడుతున్నామంటే మళ్ళీ లోపల ఎప్పుడు అప్పులు తీర్చాలి కదా! ఏమీ లేదు. ఎవరికీ అప్పులు లేవు ఇంక మనం. చింతలు వేసి ఉసిరికాయ చూసి ఉసిరికాయతోటి ఇవాళ అదే నాకు బ్రహ్మాండం అనుకుంటాను అంతే. అనే స్థితిలో గనక మనం ఉండి ఉంటే అంతకంటే సుఖం ఏటండి అసలు? అని అక్కడికి చెప్పుకొని ఈవేళ అక్కడ ఆపుకుందామండి. అప్పుడు అంటే ఏం చెప్పినాడంటే శంచ మే మయశ్చ మే అంతవరకు అయిందండి. ఇంక తర్వాత ప్రియంచ మేను కామశ్చ మే కామశ్చ మే ఆ విషయాలు తర్వాత చూద్దామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామ.